నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు. జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. నేడు బెంగళూరుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 2 వారాల వ్యవధిలో రెండోసారి పయనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. ఇసుక, మద్యం అమ్మకాల్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిట్కో ఇళ్లను బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 నెలల్లోనే టిట్కో ఇళ్లు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కొత్త టెక్నాలజీతో బ్రిక్లెస్ ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో జరిగిన అవినీతి బయటపడుతుందని తెలిపారు. త్వరలో మరిన్ని శాఖలో జరిగిన అక్రమాలు బయటకు వస్తాయన్నారు. అంటే పారిశ్రామిక కానీ అలా అభివృద్ధి చేసేటప్పుడు ఇంకా అభివృద్ధి చెందే అవకాశాలు ముందు ఉన్నాయి. నిన్న కూడా నేను అక్కడి నుంచి రావడం జరిగింది, అమరావతి నుంచి సీఎం గారిని కలిసి. దానంతా ఒక అరగంట టైం ఇచ్చాను ఆయన. అందులో ఈ మన హిందూపురం అభివృద్ధి దాని గురించి ఆయనతో చర్చించడం జరిగింది. అలాగే మన ఈ టిట్కో ఇళ్ళు మన అందరికి కూడా నివాసయోగ్యమైన ఇళ్ళు ఉండాలి, బాగుండాలి ఇల్లు. అంటే లేటెస్ట్ టెక్నాలజీతో ఆనాడు ఎవరు షాపుర్జీ వాళ్ళు పలంజీ వాళ్ళు వాళ్ళ బిల్డర్సు వాళ్ళ కాంట్రాక్టర్స్తో ఒకవేళ అంత లేటెస్ట్ టెక్నిక్తో బ్రిక్లెస్ అంటే షీర్వాల్ టెక్నాలజీతో ఈ యొక్క టిట్కో ఇళ్ళు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. అయ్యే టైంకి సరిగ్గా గవర్నమెంట్ మారడం, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమో దీన్ని పూర్తి నిర్లక్ష్యం చేసి పూర్తిగా వాళ్ళు చూస్తున్న లోపల మెటీరియల్ అంతా ఎత్తుకుపోయారు. అన్నీ ఏవి ఇక్కడ ఇంకా ఎవరెవరైతే పాపం వాళ్ళ అప్పులు చేసి కానీ బ్యాంకులో నుంచి రుణాలు తెచ్చుకొని తాకట్టు పెట్టుకుని వాళ్ళ ఆస్తులు కానీ వస్తువులు కానీ ఈ యొక్క ఇళ్ల కోసమని వాళ్ళు ఎన్నో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల ముందేమో జాబ్ క్యాలెండర్ లాగా వాళ్ళు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. ఇప్పుడు వైకాపా ప్రభుత్వం ఇళ్ళన్నీ ప్రతి ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము
అందరికీ లబ్ధిదారులందరికీ బెనిఫిషరీస్ అందరూ కూడా ఇస్తామని ఏదో ఒక ఇల్లు కూడా పంచిన పాప అనుకోలేదు. ఇవాళ మళ్ళీ ఇవాళ మెగా డిఎస్సి ఇవాళ మన ఉద్యోగాలు కూడా అనుకున్నాను ఏవైతే మేము హామీలు ఇచ్చామో అప్పుడు ఎలక్షన్లప్పుడు వాటిలన్నిటి మనము చేసుకుంటూ పోవడం జరుగుతుంది, అమలు చేసుకుంటూ. అలాగే మెగా డిఎస్సి కూడా ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు ఇవాళ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే టిట్కో ఇల్లు కూడా అప్పుడు ఇక్కడ సుమారు 2,786 ఇళ్ళు మనకి హిందూపూర్ శాంక్షన్ కావడం ఇక్కడ కొట్టిపిల్లు. అలాగే సుమారుగా ఒక 1,586 ఇళ్ళు బేస్మెంట్ లెవెల్. మిగతా ఏదైతే మిగిలిన 1,200 ఇళ్ళు 1,200 పూర్తయినాయి, 80% పూర్తయింది. ఇంకో 80% పూర్తి కావాల్సి ఉంది. అది ఇంకో 6 నెలల్లో పూర్తి చేస్తాం అని తెలియజేసుకుంటున్నాను. ఇలా చూస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కొక్క అవినీతి ఒక్కొక్క దాంట్లో టీటీడీ కానివ్వండి లేకపోతే అన్నిట్లోనూ ఒక్కొక్కటి అసలు తమిళ కొద్దీ ఏదో తీగలేకపోతే డొంక కదిలిందని ఇవాళ ఎంత భారీ స్కామ్ జరిగిందంటే రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను కూడా నిర్వీర్యం చేసేసి ఏదో ఎంగిలిమెట్లు రాల్చి ఎలా పరిపాలన చేయాలో చేతకాక ఈ 3 ఏళ్ళేమో ఈ 3 రాజధానులని, అలాగే దాని తర్వాత ఈ నవరత్నాలని ఇలా మొత్తం అసలు అన్నిట్లోనూ కమిషన్లు శాండ్ కానీ ఇసుక దాంట్లో కానివ్వండి లేకపోతే మద్యం కానివ్వండి లేకపోతే ఈ యొక్క మైన్స్లో అన్నిట్లో కూడా దాంట్లో ఒక్కొక్కటి ఇప్పుడు చూస్తుంటే అసలు నమ్మకం కావట్లేదు. అసలు ఇంకా కూడా అసలు ఎన్ని వెలికి ఇంకా వస్తాయి ముందుకు అన్నీ కూడా బయటికి ఎన్ని కోట్లు వాళ్ళు దోచుకున్నారు. ఎలా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయకుండా ఎలా దాన్ని సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. సరే వాళ్ళ మళ్ళీ ఈ యొక్క టిట్కో ఇళ్ళు పూర్తి చేసి త్వరగతిలో, అలాగే ఈ యొక్క ప్రధాని యొక్క ఏదైతే ఈ యొక్క రూరల్ హౌసెస్ ఉన్నాయి స్కీము అది కూడా మనకి ఇప్పుడు ఈసారి సుమారుగా మొత్తం మన రాష్ట్రానికి దేశానికి 3 కోట్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాంట్లో మనకు కూడా అగ్రభాగం సింహభాగం మనకి వస్తుంది తప్పకుండా. ఇలా అటు ఒక రూరల్ సైడ్ కానివ్వండి అటు గ్రామీణ ప్రాంతాల్లో ఇటు పట్టణాలు వీటిలన్నీ కూడా సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ అలాగే విస్తరిస్తూ ఈ పట్టణాలన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా ఎట్లా నాడు హైదరాబాద్కి వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడే ఉంటారు. గత నెల 24వ తేదీన బెంగళూరు వెళ్లిన జగన్ ఈ నెల 1 వరకు అక్కడే ఉండి వచ్చారు. మళ్లీ ఇప్పుడు 2 వారాల వ్యవధిలోనే మరోసారి అక్కడికి వెళుతున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పులివెందుల బెంగళూరులోనే జగన్ ఎక్కువగా ఉంటున్నారు. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాల నాటికి ఆయన తిరిగి వస్తారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆయనకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువాసంతో సత్కరించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. కూటమి ప్రభుత్వం అప్పుడే ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చేసినట్లుగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు నాకు తెలిసి 20 టన్నుల ఇసుక
14,000 రూపాయలు అమ్మారు ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో. 14,000 రూపాయలు, టన్ను 700 రూపాయలు. 20 టన్నులు 20 టన్నులు ఇసుక, 20 టన్నులు వస్తుంది లారీలు. 20 టన్నుల కన్నా ఎక్కువ లోడ్ చేయటం లేదు. నర్సరావుపేట వచ్చేపాటికి 20 టన్నులు 14,000 తీసుకుంటున్నారు. గతంలో 40 టన్నులు ఇసుక లారీ 24,000 రూపాయలకి ఈరోజు కొనుగోలు. అంటే 20 టన్నులు 12,000 అయితే అప్పుడు 14,000 కలెక్ట్ చేస్తున్నారు. అప్పుడు 600 నుంచి 650 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 700 నుంచి 700 పైచీలకి ఈరోజు టన్ను పడుతుంది నర్సరావుపేట వచ్చేపాటికి. నర్సరావుపేటలో ఉన్న రేట్లు నేను చెప్తా ఉన్నాను. మరి ఎవరి హాయంలో ఎలా జరిగింది, ఎప్పుడు తక్కువగా వచ్చింది, ఇది ప్రాక్టికల్గా తెలుసుకోవాలి నాయకులు. మరి అక్కడ ఉచితంగా ఇచ్చామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఉచితంగా ఇచ్చిన ఇక్కడికి వచ్చేపాటికే ఎందుకు ఇంత రేటు పడుతూ ఉంది? టన్ను 700 రూపాయలు ఎందుకు అవుతూ ఉంది? గతంలో 600 రూపాయలు కొన్నది ఈరోజు టన్ను 700 రూపాయలకి ఎందుకు వస్తుంది? ఎక్కడ తేడా ఉంది? దీనికి మరి అధికారులు కానీ నాయకులు కానీ దీని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో ఏ విధంగా అయితే తక్కువ లభించిందో ఆ విధంగా ఈరోజు ఇసుకని ఉచితంగా ఇచ్చినా సరే మనకి టన్ను 700 రూపాయలు పడుతుంది. ఎందుకు ఇలా పడుతూ ఉంది? ఎందుకు ఏ విధంగా జరుగుతూ ఉంది? దీని మీద ఒక స్పష్టమైన కలెక్టర్ గారు కానీ ఎవరైతే మైనింగ్ వాళ్ళు చూస్తున్నారో ఇదంతా కూడా చూసుకొని ఇది ప్రజలకి ఇంకా తక్కువ రేటుకు లభించే విధంగా చూడాలని చెప్పి మేము కోరుతాం. ఇవి నెల రోజుల్లో వీళ్ళు చేసిన మరి చేసామని చెప్పుకుంటున్నామని వాటి మీద ఈరోజు ఏ విధంగా టీచర్స్ని మోసం చేయడం కానీ, తల్లికి 100 పథకం కానీ, ఇసుక మీద కానీ, పెన్షన్లు కానీ, మరి ఇంకా పెన్షన్లు ఎంక్వైరీలు జరిగి చాలా పెన్షన్లు తీసేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళుతూ ఉంది. ఇంకా చాలామంది భయపడుతున్నారు. ఇప్పటికే ఎంక్వైరీ చేసి చాలా చోట్లంగా పెన్షన్లు తగ్గిస్తామని, అంటే 4,000కి పెంచామని చెప్పి పెన్షన్లో కోత విధించే కార్యక్రమం. ఇది బడ్జెట్ అదే విధంగా రూపుచేతాలి. చంద్రబాబు నాయుడు ఆలోచనలు తక్కువ డబ్బులు పంచాలి, అవి ఏ విధంగా చేయాలంటే పెన్షన్లు తగ్గించాలి. ఈ ఆలోచన సరళిలో వెళుతున్నారు తప్ప వేరే విధంగా కాదు. ఖచ్చితంగా వీటి మీద కలెక్టర్ గారికి అధికారులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడి వీటన్నిటి మీద కూడా స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.